మేడం ఇది ఉడకడానికి ఎంత టైం పడుతుంది అంటే కుక్ అవడానికి? ఒక 5 to 10 minutes పడుతుందండి. 5 to 10 minutes. అంటే అంత తొందర చికెన్ కుక్ అవుతుందా? అవునండి, చికెన్ కదా, మటన్ కి ఎక్కువ టైం పడుతుంది. మనం చికెన్ చేస్తున్నాం కాబట్టి. అంటే అంత తొందర కుక్ అవ్వాలంటే ముందే ప్లాన్ చేసిర్రా? ముందు కొంచెం చికెన్ కి ప్రెప్ చేయాలి. ఏంటంటే మనం చికెన్ ని స్లైసెస్ చేసుకున్నాం కదా, చప్స్ పీసెస్ అనేటివి, వాటికి తీసుకొని ఆ స్లైసెస్ తీసుకొని మనం ఒక హ్యామర్ ఉంటుంది, మనం కుకింగ్ హ్యామర్స్ అన్నమాట, దాంతో మనం పౌండ్ చేయాలన్నమాట. సో దట్ చికెన్ అనేది స్మూత్ గా అవుతుంది. కుక్ చేసుకున్నాక జ్యూసీగా టేస్టీగా అనిపిస్తుంది, స్మూత్ గా వస్తుంది అనమాట. తొందర కుక్ అవుతుంది. అవుట్సైడ్ క్రిస్పీ ఉంటుంది, ఇన్సైడ్ స్మూత్ ఉంటుంది. ఇది కొంచెం బెస్టే కదా, ఆ కుక్కర్ల డ్రమ్ల కన్నా ఇట్లా బెస్ట్. బెటర్. ఫ్రస్ట్రేషన్ వస్తే చిన్న ఆనిముత్యం అన్న కదా, మొగజాతికి వీడు మచ్చ. సారీ అంటే నాకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది భయ్యా. సో ఆల్మోస్ట్ చికెన్ రెడీ అయిపోయినట్టేనండి? అవునండి, ఇది అయిపోయింది. నెక్స్ట్ మనం ప్లేటింగ్ చేసుకునే ముందు మీరు ఇందాక టిప్ అన్నారు, ఓకే తిప్పిస్తారా? ఎస్. మిల్క్ తీసుకోవాలి ఒక 2 tablespoon, మళ్ళీ గ్లిజరిన్ ఒక 2 to 3 drops, అండ్ దెన్ రోజ్ వాటర్ 1 tablespoon. దానిలో కొంచెం బేసన్ వేయాలి, శనగపిండి. ఓకే, అది మిక్స్ చేసుకొని ఫేస్ కి పెట్టుకుంటే మన ఫేస్ అనేది ఎప్పుడైనా డ్రై ఆర్ సన్ బర్న్ అవుతుంది కదా, సో దట్ మన ఫేస్ అనేది స్మూత్ అండ్ గ్లోయిగా అవుతుంది. సో డిష్ అవుట్ చేస్తున్నా. ఇప్పుడు గార్నిష్ చేసుకుందామండి మనం. ఓకే, అండి ప్లేటింగ్ అయిపోయింది. సో చికెన్ సీజనల్ రెడీగా ఉంది, ఎప్పుడెప్పుడు తిందామా అని అనిపిస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా మరి కాంతం చేసిన తవా పులావ్ అండ్ అలాగే చికెన్ సీజనల్ తినేద్దామా? లెట్స్ గెట్ ఇంటూ ఫేవరెట్ టైం, యమ్మీ టైం. వెజ్ తవా పులావ్ అండ్ అలాగే చికెన్ సీజనల్ రెడీగా ఉన్నాయి. ఈ రెండింటిని మేము కుమ్మేసే ముందు ఒకసారి మీరు రీక్యాప్ చూసేయండి. వెజ్ తవా పులావ్ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక కడాయిలో కొద్దిగా నూనె వేసి జీలకర్ర, కరివేపాకు, ఉల్లి తరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు, తరిగిన క్యారెట్, క్యాప్సికమ్, టమాటో ముక్కలు కూడా వేసి, ఇప్పుడు పచ్చి బఠానీ, పన్నీర్ క్యూబ్స్ ని కూడా వేసి, కొద్దిగా కారం, అలాగే బాస్మతి రైస్ కూడా వేసుకొని కొద్దిగా ఉప్పు చెక్ చేసుకొని ఒక 5 నిమిషాలు సన్నటి సెగపైన ఉంచి కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఎంతో టేస్టీగా ఉండే వెజ్ తవా పులావ్ రెడీ. చికెన్ షిజ్నల్ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక ప్లేట్లో కట్ చేసి పెట్టుకున్న చికెన్ ని పెట్టుకొని దానిపైన ఉప్పు రుద్దుకోవాలి, వెల్లుల్లి పొడి, చిల్లీ ఫ్లేక్స్. ఇప్పుడు ఇంకొక బౌల్లో ఎగ్స్ ని వేసి బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక ప్లేట్లో కొద్దిగా కార్న్ఫ్లవర్ వేసి వాటర్ యాడ్ చేసుకొని ఒక స్లరీ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. మరొక ప్లేట్లో బ్రెడ్ క్రమ్స్ కూడా వేసి చిల్లీ ఫ్లేక్స్ కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ని కార్న్ఫ్లవర్లో డిప్ చేసి ఎగ్ మిక్స్లో డిప్ చేసి బ్రెడ్ క్రమ్స్ని అద్ది ఒక తవా పైన షాలో ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ షిజ్నల్స్ రెడీ. రీక్యాప్ అయిపోయింది. వాట్ నెక్స్ట్? ఉమ్మడమే. yes